ఈ దిన వాగ్దానము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. మన జీవితంలో కొన్ని ఉదయాలు ఆనందముతో ప్రారంభమవుతాయి, మరికొన్ని బాధలతో మొదలవుతాయి. కానీ ఈరోజు ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఎంతో ఆశను నింపుతుంది. యేసు ఈ మాటలను తన శిష్యులు త్వరలో ఎదుర్కోబోయే బాధలను ఉద్దేశించి చెప్పారు. కొంతకాలం వారు ఏడుస్తారు, విచారిస్తారు. కానీ అదే దుఃఖం తరువాత గొప్ప ఆనందంగా మారబోతుంది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు, నిరాశలు, నష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వింటున్నాడా అని సందేహంగా ఉంటుంది. అయితే ఈరోజు ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు, మీ దుఃఖం శాశ్వతం కాదు. దేవుని చేతిలో ఉన్న ప్రతి కన్నీటికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన సరైన సమయంలో మన బాధను ఆశీర్వాదంగా, మన నిరీక్షణను సంతోషంగా మారుస్తారు. ఈ ఉదయం మీ హృదయం భారంగా ఉన్నా నిరుత్సాహపడకండి. దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడు. ఆయన సహాయాన్ని నమ్మండి. ఈరోజు మీరు విశ్వాసంతో సాగితే రేపు దేవుడు చేసే కార్యాలను ఆనందంతో సాక్ష్యంగా చెప్పే రోజులు తప్పకుండా వస్తాయి. విశ్వాసం ఉంచండి. ప్రైజ్ ద లార్డ్.